హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధేస్ వరల్డ్. వెనక బస్ చూసి మేము ఎక్కడికో ఊరికెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? కాదు, ఊరికే వచ్చాము, కానీ ఇందులోనే ఉండబోతున్నాం అనమాట. ఇది బస్సు క్యాంపింగ్, ఒక చిన్న హోటల్ అన్ని కలిపి రెండు కలిపి బస్సులో ఒక 1 bedroom హౌస్ చేశారు. సో మేము ఇక్కడ స్టే చేయడానికి వచ్చామన్నమాట. ఎందుకంటే రేపు మా యానివర్సరీ. ఎక్కడికి వెళ్ళలేదు ఈసారి, సో ఇదైనా ప్లాన్ చేసుకుందామని చెప్పి వీకెండ్ వచ్చింది, అందుకే ఇక్కడికి ప్లాన్ చేసుకున్నాము. నా ఫేస్ చూస్తే కొంచెం టయర్డ్గా ఉంటుంది మీకు, ఎందుకంటే మేము ఇవాళ మార్నింగే సిడ్నీ నుంచి ల్యాండ్ అయ్యాము. లాస్ట్ 3 days నుంచి మేము సిడ్నీలో ఉన్నాము, కొన్ని ఫంక్షన్స్ అవి ఇవి ఉండే అటెండ్ అవ్వడానికి. అక్కడ వెళ్ళి ఇవాళ మార్నింగ్ వచ్చేసి ల్యాండ్ అయిన వెంటనే ఇంటికి వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసేసుకొని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాము. అందుకే కొంచెం టైర్డ్నెస్ బాగా అనిపిస్తుంది ఫేస్లో. సో ఆ 3 days ట్రావెల్ని ఇక్కడ ఉండి రిలాక్స్ అయిపోయి ఫ్రెష్గా మళ్ళీ వెళ్ళి, తెలిసింది కదా, మళ్ళీ పనులు చేసుకోవాలి. సో అందుకే మేము ఇక్కడికి హాలిడే లాగా వచ్చామన్నమాట. ఇది కన్వర్టబుల్ బస్ని మంచిగా ఒక 1 bedroom హోటల్ టైప్లో కన్వర్ట్ చేశారు. ఫస్ట్ మనం బయట ఏమున్నాయో చూసేద్దాం, ఎందుకంటే చీకటి పడుతుంది అనమాట. బయట క్లియర్గా చూపించాలంటే చీకటి పడక ముందే చూపించాలి కాబట్టి బయట ఏమేమి ఇచ్చిండ్రో చూద్దాము, నెక్స్ట్ లోపల చూపిస్తాం. సో ఇది ఒక ప్రైవేట్ స్పేస్లో వాళ్ళు దీన్ని ఒకదాన్ని ఇలా పెట్టి కన్వర్ట్ చేసి పెట్టారనమాట ఎయిర్బిఎన్బిలో. అండ్ చూస్తే ఇదంతా వీళ్ళదే ప్లేస్, అన్ని చెట్లే ఉన్నాయి, క్వైట్గా చలి కూడా ఉంది. సో ఇదంతా ఎంటీ స్పేస్ ఉంది, అక్కడ వేరే హార్సెస్ అవి ఇవి కూడా ఉన్నాయి, అవి తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ స్పాట్ లాగా ఇచ్చి జస్ట్ ట్రీస్ మధ్యలోంచి మనకి వచ్చేటట్టు ఈజీగా ఉంది, యాక్సెసిబిలిటీ కూడా. ఇక్కడ ఫస్ట్ 2 chairs ఇచ్చారు బయట కూర్చోడానికి, అండ్ ఇది క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి. దీంట్లోకి ఇనీషియల్గా కొంచెం ఫైర్ వుడ్ అయితే అక్కడ ఇచ్చారనమాట. ఎక్కువ కావాలంటే మీరు తెచ్చుకోండి అని ముందే ఇన్స్ట్రక్షన్స్లో పెట్టారు, బట్ కొంచెం సేపు ఉండడానికి అయితే వాళ్ళు ఇచ్చిన ఫైర్ వుడ్ సరిపోద్ది. ఇక్కడ చిన్న సీట్ అవుట్ కోసం లాగా, అది ఓపెన్ చేస్తే అంబ్రెల్లా లాగా వస్తుంది, ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ వాటి ఆపోజిట్లో ఇక్కడ ఒక చిన్న టేబుల్ లాగా ఇచ్చారు, అండ్ 2 stools దాని మీద బయట పెట్టారు కదా, కొంచెం దుమ్ము అది ఇది ఉంది, తుడుచుకుంటే అయిపోద్ది. ఇది బార్బిక్యూ స్టవ్, పోర్టబుల్ బార్బిక్యూ అనుకుంటా. గ్యాస్ సిలిండర్ కూడా వాళ్ళే చిన్నది పెట్టిచ్చేసిండ్రు, మనం బార్బిక్యూ చేసుకోవాలంటే దీని మీద చేసుకోవచ్చు. సో ఇవి బయట ఇచ్చిన ఎమ్యూనిటీస్ అనమాట. అండ్ లోపల కూడా చేద్దాం. మనం లోపలికి వెళ్దాం, మనం బస్ లోపలికి. మనకి కీస్ అవి ఇవన్నీ ఎలా తీసుకోవాలో మాకు ముందు చెప్పేశారు, మీకు మాదంతా ఎందుకని చూపించలేదు, బట్ ఓపెన్ చేసేసినాం. ఇలా లోపలికి రావాలి. ఎంటర్ అయినాక ఈ సీట్లో జస్ట్ మనకు పిల్లోస్ పెట్టిండ్రు, డ్రైవింగ్ చేయడం ఎట్లా బస్సు పోదు కాబట్టి. పెద్ద స్టీరింగ్ కూడా ఉంది, రేపు చేద్దాం దీని డ్రైవింగ్ మన పోజుల కోసం, ఫోటోల కోసం. బట్ ఇది సీట్, ఇక్కడ ఏం లేదు, జస్ట్ పిల్లోస్ పెట్టారు. అక్కడ మాకు ఒక వెల్కమ్ నోట్, వైఫై పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ పెట్టారు. అండ్ ఇదొకటి చిన్న క్యూట్గా ఏదో ఎంట్రన్స్ లో మనం అట్రాక్ట్ చేయడానికి. ఇది లివింగ్ స్పేస్, ఇక్కడ చిన్న టీవీ, చిన్న టేబుల్, టీవీ కూడా ఇచ్చారు. 2 cushions కూర్చోడానికి విత్ పిల్లోస్. అండ్ ఇవి కూడా యాక్చువల్లీ మేము తెచ్చుకున్నాము, అంటే మాకు ఇక్కడ వింటర్ కొంచెం చల్లగా ఉంటుంది కదా అని తెచ్చుకున్నాం, బట్ స్టిల్ దే గేవ్ నైస్. ఇది కిచెన్ ఏరియా. సో లివింగ్ పక్కనే మనకి ఇలా కిచెన్ ఏరియా అనమాట. ఇక్కడ ఒక చిన్న డిష్ వాషర్ కూడా ఉంది కింద, నేను ఇంత చిన్న డిష్ వాషర్ ఎప్పుడు చూడలేదు. సో చిన్న డిష్ వాషర్. అండ్ ఇది కిచెన్, మినీ కిచెన్. బేసిక్ ఎమ్యూనిటీస్ మనకి కిచెన్లో బేసిక్గా కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, ఎందుకంటే ఇది ఎయిర్బిఎన్బి కదా. సో హోటల్ లాగా కాకుండా మనకి అవసరమైనవి అన్నీ ఉన్నాయి. అండ్ ఇవి ఎయిర్ ఫ్రైయర్, కాఫీ, కెటిల్ అండ్ టోస్టర్. దీని పాడ్స్ అవి ఇవి కూడా ఇచ్చారనమాట. మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్స్ గుడ్. అండ్ కింద వాషింగ్ మిషన్. ఇందులో అన్నీ ఈ డ్రాస్లో మన ఐటమ్స్ ఉన్నాయి, కుక్ చేసుకోవడానికి అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇవి ఇస్తారో ఎవరో అనుకున్నాం, ఎందుకంటే మేము సర్చ్ చేసినప్పుడు ఈ పిక్చర్స్ లేవు, బట్ ఎయిర్బిఎన్బి కదా, ఇస్తారో ఎవరో అని డౌట్ ఉండే, కానీ ఇచ్చారు. అండ్ దీనికి ఆపోజిట్లో ఇలా ఒక కిచెన్ బెంచ్ టాప్ టైప్లో ఇచ్చారు, మనం ఏదైనా కటింగ్ అది ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇందులో కూడా బేసిక్ మన కుకింగ్కి తినే ఐటమ్స్, ప్లేట్స్, కప్స్ అవన్నీ ఇచ్చారనమాట. యాక్చువల్లీ వ్యూ ఇలా బాగుంది, బయట గ్రీన్గా చెట్లు కనిపించుకుంటూ.
అండ్ మైక్రోవేవ్, చిన్న మినీ ఫ్రిడ్జ్ అనమాట. మేము ఇంకా ఏం తెచ్చుకోలేదు, ఫిల్ చేయలేదు, అన్లోడ్ చేయాలి కార్లోంచి అన్లోడ్ చేసి మెల్లిగా అన్ని లోపల పెట్టేసుకుంటే. సో ఇద్దరే అలౌడ్ ఇక్కడ మ్యాక్సిమమ్. సో కపుల్కి బోర్ కొట్టకుండా కొన్ని చిన్న గేమ్స్ లాగా కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక చిన్న, ఇక్కడ మనం చైర్స్ లేవు, యాక్చువల్లీ చైర్స్ మిస్ అని అనుకున్నా, బట్ ఇక్కడ ఇచ్చారు 2 చైర్స్. మార్నింగ్ కాఫీ తాగడానికి కూడా నీట్గా క్యూట్గా బాగుంది. అండ్ మన ఈ మినీ కౌంటర్ టాప్ ఎదురుగా షవర్ ఉందన్నమాట. షవర్ అండ్ టాయిలెట్ రెండు. నేను ఈ డోర్ ఆల్రెడీ తీసి పెట్టేసా, చిన్న స్లైడింగ్ డోర్ తోటి. ఇది టాయిలెట్ ఏరియా, ఒక చిన్న సింక్ విత్ స్మాల్ మిర్రర్, అండ్ దీనికి ఆపోజిట్లో ఒక చిన్న టబ్ తోటి షవర్ ప్లేస్. అసలు అది ఎంత ఉంది, చిన్నగా, చాలా క్యూట్ ఉంది. అంటే ఇంకా బస్లో అంతకన్నా ఎక్కువ పెట్టలేరు కదా. సో ఇది షవర్ ప్లేస్. ఉన్న కొంచెం బస్లో ఇవన్నీ బాగా భలే ఫిట్ చేశారు. అండ్ మన టాయిలెట్ అండ్ షవర్ అయిపోయాక బెడ్ ప్లేస్. రూమ్ అంటే రూమ్ కాదు. సో ఇది మన బెడ్ ఏరియా. 2 రోబ్స్ ఇచ్చారు అండ్ ఎక్స్ట్రా బ్లాంకెట్స్. ఇది క్వీన్ సైజ్ బెడ్. సో మ్యాక్సిమం 2 పీపులే కాబట్టి ఈ బెడ్ ఎనఫ్ యాక్చువల్లీ. అండ్ అక్కడ విండో, డైరెక్ట్ సన్లైట్ పడుతుంది నాకు తెలిసి, బట్ ఇంకా మనం మన అరేంజ్మెంట్స్ ఏదో ఒకటి చేసుకోవాలి. సో ఒక మ్యాక్సిమం ఒక 2 పీపుల్ స్టే చేయడానికి కావాల్సిన అన్ని ఐటమ్స్తో, మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ తోటి బాగుంది యాక్చువల్ ప్లేస్. నైస్ ఐడియా ఇది. మేము కూడా ఫస్ట్ చూసినప్పుడు ఎగ్జైట్ అయినాము, అంటే కొత్త ఉంది కదా అని చెప్పి. ఉట్టి క్యాంపింగ్కి వెళ్తాము, ఉట్టి ఎయిర్బిఎన్బీస్కి వెళ్తాం, కానీ బస్లో క్యాంపింగ్ ప్లస్ ఎయిర్బిఎన్బీ ఇది ఫస్ట్ టైం చూసిన మేమైతే. మీరు ఎవరైనా చూసింటారో తెలీదు, కమెంట్ చేయండి కింద. సో అది మా బస్ టూర్. దీని పేరు బస్సీ అంట. ఓకే, అండ్ అక్కడ ఇప్పుడే సన్సెట్ అవుతుంది మెల్లిగా. సో మేము ఇంకా తెచ్చుకున్న సామాన్ అంతా లోడ్ చేసుకోవాలి లోపల. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని, లైక్ కొన్ని మీట్ కానీ వెజిటేబుల్స్ కానీ లోపల పెట్టేసుకొని ఇంకా నైట్ వంట డిసైడ్ చేసుకొని వండుకోవాలన్నమాట. మేము కావాలంటే టేక్ అవే కూడా తెచ్చుకునే వాళ్ళము వచ్చేటప్పుడు, బట్ ఇక్కడ వండుకొని అది తినే ఫీలింగ్ కోసమే కదా ఇలా వచ్చింది అని చెప్పేసి వండుకుందామని ఫిక్స్ అయ్యాము. సో మార్నింగ్ నుంచి కొంచెం జర్నీ చేస్తున్నాం కదా, కొంచెం టైర్డ్ ఉన్నాము. యూజువల్గా అయితే కాఫీ తాగం, కానీ ఎప్పుడెందుకో ఫస్ట్ కాఫీ పడాలనిపిస్తుంది. మంచిగా ఫస్ట్ ఒక కాఫీ చేసుకొని తాగి ఐటమ్స్ అన్నీ అన్లోడ్ చేసుకొని వంట చేసుకున్న తర్వాతకి ఫ్రెష్ అయిపోతే సరిపోద్ది అనమాట. సో మేమైతే ఈ మిల్క్ తెచ్చుకున్నాం. ఇవి లాంగ్ లైఫ్ మిల్క్ అనమాట. ఇవి వన్స్ ఓపెన్ చేసినప్పుడు రిఫ్రిజిరేట్ చేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఈ కాఫీ ఎప్పుడు చేయలేదు మిషన్లో, రీసెర్చ్ చేసి ఇప్పుడు ట్రై చేద్దామని చేస్తున్నా. వీళ్ళు ఒక 2 types ఆఫ్ పాడ్స్ ఇచ్చారు. సరే ప్రస్తుతానికి ఒక ట్రై చేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఈ ఫ్రిడ్జ్కి ఓన్లీ ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజర్ కూడా ఉంది. నేను ఓన్లీ ఫ్రిడ్జ్ ఇస్తారనుకున్నా, కానీ ఇంత పెద్ద పెద్ద ఎలా పడతాయి, పట్టవు. దీన్ని ఇట్లా పెట్టుకోవడమే. ఇక చాలా చిన్నగా ఉంది, ఇంతకన్నా ఎక్కువ ఏమి ఇస్తారులే ఈ బస్సులో. ఇంత ఉంది బస్సు. ఇది పట్టట్లేదు పెడితే. అడ్డంగా పెడితే బెటర్ ఏమో, ఎందుకంటే పట్టట్లేదు. వీళ్ళు మిల్క్ కూడా ఇచ్చారు. ఓకే, మనకి ఎలాగో రేపు మార్నింగ్ అయినా సరిపోతాయి కదా. నేను యాక్చువల్లీ కాఫీ, ఇక్కడ హాట్ చాక్లెట్ ఉంది, ఇది ట్రై చేద్దామని నేను హాట్ చాక్లెట్ చేస్తున్నా. ఏం లేదు, కాకపోతే కొంచెం కాఫీ షార్ట్ ఇందులోంచి కాఫీ వేసుకొని ఈ హాట్ చాక్లెట్ వేసుకొని తాగితే మోకా అయిపోద్ది మనకి. నాకు మోకా అంటే చాలా ఇష్టం. ఇవి చూడు భలే ఫ్రూట్ అయిపోయినాయి ఇవి. ఇప్పుడు మనం ఒక ఆర్ట్ చేయాలన్నమాట. చూద్దాం ట్రీ వస్తుందో హార్ట్ వస్తుందో. అవన్నీ నాకు రావు, నేను రోజు చేయట్లేదు కదా. ఈ కప్పు వంచు, లెఫ్ట్ హ్యాండ్ కప్పు వంచు. ఓకే, ఫ్లోటింగ్ వస్తుంది.
ఏమేసావు? ఐస్బర్గ్ వేసా నీకు. ఏదో ఒకటి తాగండి. ఐస్బర్గ్ కాఫీ అన్నమాట. చూడు నా ఆర్ట్. కదా హార్ట్ ఏమో వేస్తాం అనుకున్నా. రావుతావి. అదే ప్రేమతో హార్ట్ అనుకొని తాగాలండి. చూడండి, అదే నా గుండె ఆ షేప్ లో ఉంది. దిస్ ఈస్ మై ఫ్రాతీ హాట్ చాక్లెట్ విత్ కాఫీ షాట్. దీంట్లోకి వేసుకోవడానికి యాక్చువల్లీ మార్ష్మెలోస్ కూడా ఇచ్చారు. చాక్లెట్ మార్ష్మెలోస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ యాక్చువల్లీ. కానీ మనకి పొద్దులే అంత స్వీట్. మంచిగా చేసిస్తే తీసుకొని వచ్చి బయటకు వచ్చినావు కదా. నా హాట్ చాక్లెట్ చూడు ఎంత ఫ్రాతీగా వచ్చింది. ఫ్రాత్ మొత్తం నాకే వచ్చింది కప్లోకి. నాదే బాగుంది కదా. యాక్చువల్లీ ఇప్పుడే బ్యూటిఫుల్గా సన్సెట్ అవుతుంది. బాగుందన్నమాట. బట్ చలి కూడా స్టార్ట్ అవుతుంది. బాగుంది ప్లేస్. ఐ లైక్ ఇట్. గుడ్ సెలెక్షన్ మిస్టర్ హస్బెండ్. సో ఈ ప్లేస్ అయితే దీపకే సెలెక్ట్ చేశారు, నాకు తెలీదు. అన్నీ వెతికి ఫైనల్గా ఇది డిసైడ్ చేశారనమాట. సో చల్లగా ఉంది బయట, బట్ నైస్ కాఫీ పడుతుంటే కొంచెం హాట్ చాక్లెట్ పడుతుంటే నాకైతే బాగుంది. ఏంటి ఇలా డిన్నర్ ప్రాన్సా? ఎస్, కొంచెం తొందరగా అయిపోయేది ఇదే కాబట్టి నాకు కూడా ఎక్కువ ఓపిక లేదు. సో ఇదైతే కొంచెం క్విక్గా అయిపోద్ది, అందుకే సెలెక్ట్ చేసాం అన్నమాట. వీళ్ళు యాక్చువల్లీ స్టవ్ ఇవ్వలేదు, బట్ మేము ప్రిపేర్డ్గా ముందు ఒక మంచి చిన్న గ్యాస్ స్టవ్ తెచ్చుకున్నాము. చిన్న సిలిండర్తో ఉండేది, చూపిస్తుంది కూడా. దాని మీద ఇప్పుడు మేము వంట చేసుకోవాలి. ఇవి ఉడుకుతాయో లేదో తెలియదు. దాని మీద ఫస్ట్ ప్రయోగం కొని వెంటనే చేద్దామని, అంటే ఇక్కడికే తెచ్చినాము. ఇవాళ ఇది కుక్ అయింది అనిపిస్తే రేపు దాని మీద వేరే ప్రయోగాలు చేయొచ్చని ఫస్ట్ ఇవాళ ప్రాన్స్ చేస్తున్నాం. నువ్వు వెళ్ళి బయట స్టవ్ సెట్ చేయండి, మేము వస్తా. ఇది అయిపోయినాక. ఓకే, సెట్ చేసావా? ఇది మా చిన్న స్టవ్ అనమాట, జస్ట్ క్యాంపింగ్కి యూజెస్కి. పర్లేదు. Here you go. థ్యాంక్ యూ ఫర్ ద ఆనియన్స్ as well. ఇది నా మసాలా డబ్బా, అంటే ఉప్పు కారం మసాలాలు అన్నీ ఇందులో తెచ్చుకున్నాను నేను. అన్నీ ఇంట్లో నుంచి అన్నీ తెచ్చేసుకున్నా. ఇవి ఉప్పు కారం, వీళ్ళు యూటెన్సిల్స్ ఇస్తారు కానీ మనకి ఇవన్నీ ఇవ్వరు కదా. సో అందుకే ఇవన్నీ తెచ్చుకున్నా. అండ్ లోపల కుక్ చేసుకోవడానికి ఎందుకైనా మంచిది ఫైర్ కదా. వాళ్ళు కావాలనే స్టవ్ ఇవ్వలేదు అనుకుంటా. లోపల చిన్న బస్సే కదా, మళ్ళీ ఫైర్ ఏదైనా ఇది అయిపోతుందని వుడ్తోనే చేశారు మొత్తం. అందుకే బయట చేసేసుకొని లోపలికి తీసుకెళ్తే అయిపోద్ది మనకి. అందుకే బయట చేసుకుంటున్నాం. అంటే బయట బాగుంది. ఇట్లా మాకు ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ బయట చేయడం. మన ఇండియాలో చేసుకుంటాం బయట ఇట్లా కట్టెల పొయ్యి మీద, బట్ ఇది కట్టెల పొయ్యి అయితే కాదు, ఏదో అది సాటిస్ఫై చేయడానికి. ఇంకా క్యాంపింగ్ అంటే క్యాంపింగ్ అన్నట్టు, అందుకే బయటనే చేసుకుంటున్నాం. ఈ లైట్స్ నేను అవి సోలార్ లైట్స్ అంట. అవి లైట్స్ ఇంకొన్ని ఉంటాయి అనుకుంటా అటు పక్కకు కూడా, మనం ఆన్ చేద్దాం తర్వాత. ఫైర్ రేపు వేసుకుందాము, ఇవాళ టైర్డ్గా ఉంది బాగా, అందుకే రేపు చూద్దాం దాని సంగతి. ఎక్కువసేపు ఏమి ఉండము, బాగా చల్లగా ఉంది బయట. ఇది సమ్మర్కి అయితే మంచి పర్ఫెక్ట్ ప్లేస్ నాకు తెలిసి. బట్ హీటర్ ఉంది లోపల, హీటరు ఫ్యాన్ అన్నీ ఉన్నాయి. కానీ బయట మనం ఎక్కువసేపు స్పెండ్ చేయాలంటే మాకు సమ్మర్ అయితే లేట్గా చీకటి పడుతుంది కదా, మంచి ఎంజాయ్ చేయొచ్చు. బట్ మా యానివర్సరీ కరెక్ట్గా ఆగస్ట్లోనే ఉంటుంది కాబట్టి మాకు ఆప్షన్ లేదు. అయినా ఇట్లా కూడా బాగుంది, సమ్మర్లో క్యాంపింగ్ కాకుండా వింటర్లో క్యాంపింగ్ లాగా. ఇంకా లక్ ఏంటంటే ఇవాళ కొంచెం సన్నీగా ఉండి లైట్ ఇంకా పర్లేదు, బట్ చల్లగా అయితే ఉంది. ఒక 6:15 అవుతుంది అనుకుంటా, అప్పుడే చీకటి పడ్డది.
ఈ ల్యాంప్స్ ఇలాంటి 2 ల్యాంప్స్ ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. ఇలా పొగ వస్తుందని మేబీ వాళ్ళు లోపల స్టవ్ పెట్టలేదు అనుకుంటా. బట్ మనం చూద్దాం. ఈ చలికి కర్రీ అవ్వడం కొంచెం టైం పట్టేటట్టే ఉంది, బట్ పర్లేదు 6 అవుతుంది కదా. అండ్ రైస్ కుక్కర్ ఇచ్చారు, వాళ్ళ రైస్ కుక్కర్ ఉంది. మనం రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. అది దీని మీద వండాల్సిన అవసరం లేదు, అది తినేటప్పుడు వేడిగా పెట్టుకుంటే అయిపోద్ది. చిన్న కుక్కర్ ఇచ్చారు, ఇద్దరికి సరిపోతుంది. కుకింగ్ అయిపోయాక ఫ్రెష్ అయ్యాము. నా జస్ట్ ఒక స్టార్టర్ లాగా ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ నేను ఇవి ఇంట్లోనే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చి ఇప్పుడు వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం అనమాట. అంటే మేము మార్నింగ్ సిటీ నుంచి వచ్చినాం కదా, ఇవన్నీ మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారని మీకు డౌట్ రావచ్చు. ఊరికి వెళ్ళే ముందే మేము ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని, అంటే రాగానే అటు వెళ్తామని తెలుసు కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకొని మేము సిడ్నీకి వెళ్ళాము. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇది బాబిక్యూ, బయట బాబిక్యూ పైన చేసుకుందాం అనుకున్నాం కానీ బయట చల్లగా ఉంది. అండ్ ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఇది తొందరగా అయిపోతుంది ఇంకా. సో అందుకే బయట చలికి అది అవుతుందో అవ్వదో ఎందుకని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటున్నాం. ఈ ఆప్షన్ లేకుంటే ఖచ్చితంగా బయట బాబిక్యూనే చేసుకోవాల్సి వచ్చేది. బట్ మనకి ఎయిర్ ఫ్రైయర్ ఉన్నాక ఇంకెందుకు, ఇది తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ పెట్టేసుకుందాం. ఇది మిగిలిన చికెన్, ఇది రేపటికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. నేను ఫ్రీజర్లో పెట్టి తెచ్చుకున్నా. ఇక్కడికి వచ్చేసరికి మేము ఈ టైంలో చేసుకునే వరకు ఇది డీఫ్రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని పెట్టేద్దాం. ఫస్ట్ 15 minutes పెడుతుంది. మా వంట అయిపోయింది, చికెన్ అయిపోయింది. మేము యాక్చువల్లీ రీసెంట్గా మోడర్న్ ఫ్యామిలీ షో, టీవీ షో చూడడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ అది లాగిన్ అయ్యి ప్రశాంతంగా మంచిగా కూర్చొని తినుకుంటూ అది చూసి తర్వాత డిన్నర్ చేస్తాం. ఈ ఫీలింగ్ చాలా కోజీ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి మీకు ఓకే కంఫర్టబుల్ ఉంది అనిపిస్తే ట్రై చేయండి. బట్ నైస్, ఐ లైక్ ఇట్. ఈవినింగ్ ఇట్లా కోజీగా మేము ఇప్పుడు ఇంకా టీవీ చూస్తాము. మార్నింగ్ ఎప్పుడో లేసినాం కదా, టైర్డ్ అయినాము. బట్ టైర్డ్నెస్ అంతా పోయింది నాకు. ఇంక ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ నౌ. ఎన్ని ఎపిసోడ్స్ చూస్తామో తెలియదు, కొంచెం టీవీ చూస్తాం ఇంకా. సో ఇది మా డిన్నర్. ప్రాన్స్ కర్రీ, రైస్ కుక్కర్ ఉంది కాబట్టి హ్యాపీ. వేడి వేడి రైస్ అండ్ అది పెరుగు కూడా ఇలా బాక్స్లో తెచ్చుకున్నాం, బెటర్ కదా. ఇప్పుడు పెట్టుకొని తినేస్తాం ఇంకా. సూపర్ ఉంది కర్రీ. మన ఇంట్లో చేసి ఇంత టేస్ట్ రాదు. అంటే మేబీ ఎన్వైరన్మెంట్ ఇట్లా బయట కూర్చొని కొత్తగా వచ్చి అట్లా కుక్ చేసుకుంటాం కదా, ఇంకే కావచ్చు. చాలా బాగుంది. సో అంతే, అంటే ఈ వీడియోకి అంతే. ఇంకా తిన్నాక ఇంకోసేపు ఈ టీవీ చూసేసి పడుకుంటాం. ఇంకా రేపు బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. సో రేపు మా సక్సెస్ఫుల్లీ 2 years కంప్లీట్ చేసిన మా యానివర్సరీ. సో yes, let's meet in the next video. Bye, good night.